ఏపీలో గత కొన్నేళ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలను విద్యార్థి సంఘం నాయకులు వినూత్నంగా తెరపైకి తీసుకొచ్చారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధితో పాటు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి చరణ్ సాయి యాదవ్ తమ ఆవేదనను వెళ్లగక్కారు. గత 5 సంవత్సరాలుగా విద్యార్థుల జీవితాలతో సీఎం జగన్ ఫుట్బాల్ ఆడటంతో తమకు గాయాలు తగిలాయని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఎయిడెడ్ విద్యా సంస్థల భూములు దోచేయాలని ఒక దాడి చేశారని, ఫీజు రీయింబర్స్మెంట్ అనే ఒక దాడి చేశారని గుర్తు చేశారు. పెత్తందారి మనసున్న జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విద్యా విధానానికి స్వస్తి పలికాడని విద్యార్థి సంఘం నాయకుడు తెలిపాడు. ఎన్నికలు అయ్యే వరకు జగన్ తన కంటి మీద స్టిక్కర్ అలాగే ఉంచుతాడని ఎద్దేవా చేశాడు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా విద్యార్థుల అంతటి మీద కూడా దాడి జరిగింది. నిజమే, మీరు అనేది నిజమే. మా అందరి మీద కూడా దాడి జరిగింది. దాడి చేసింది ఎవరు అంటే స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డికి కనిపించని ఒక గులకరాయి తగిలితేనే 12 రోజులుగా నాటకాలు ఆడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి గత 5 సంవత్సరాలుగా విద్యార్థుల జీవితాలతో ఫుట్బాల్ ఆడినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. దాని తాలూకు గాయాలే ఇవన్నీ కూడా అని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా విద్యార్థుల జీవితాల మీద అనేక రకాల దాడులు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒంటికన్ను రాక్షసుడిలాగా వెల్లంపల్లి విజయవాడలో తిరుగుతున్నాడని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి చరణ్ సాయి విమర్శలు గుప్పించారు. కనిపించని రాయితో దాడి ఎలా జరిగిందో తెలియట్లేదని ఎద్దేవా చేశాడు. విద్యార్థులను మోసం చేయడానికి జగన్ జబర్దస్త్ టీం వీధుల్లో తిరుగుతోందని మండిపడ్డారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యువతకు పూర్తి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అందరికీ నమస్కారం. నా పేరు పి చరణ్ సాయి యాదవ్, టీఎన్ఎస్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఈ స్టిక్కర్ చూస్తే రాష్ట్రంలో విజయవాడ నగరంలో ఒక ఒంటిగంట రాక్షసుడు తిరుగుతూ ఉన్నాడు. ఎందాటి నుంచి పెట్టుకుంటే నాకే ఇబ్బందికరంగా ఉంది. ఆయన 13 రోజుల నుంచి ఎలా పెట్టుకున్నాడో మాకే అర్థం కాని పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో కేంద్ర జరగని దాడిని మా మీద దాడి జరిగింది, మా ఈ కుట్రపూరితంగా అధికారంలో ఒక మాట. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 1.5 మంది యువత ఈరోజు రాష్ట్రాన్ని వదిలేసి ఇతర రాష్ట్రాలకి ఉపాధి కోసం వెళ్తే ఆ రోజు మీరు ఎందుకని మాట్లాడలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి కపట నాటకాలు ఆపాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ హితవు పలికాడు. మాట మార్చను మడం తిప్పను అని అంటూనే విద్యార్థులను మోసం చేశాడని మండిపడ్డారు. రేపాకుల శ్రీనివాస్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు మాకు కట్టినటువంటి గాయాలు చూస్తూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 12 రోజుల క్రితం ఒక కపట నాటకాలు వేస్తూ ఉన్నాడు ఈ విజయవాడ నగరంలో. ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడుగుతా ఉన్నా సూటిగా, నీ కపట నాటకాలు ఆపవే జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో ఏ విద్యార్థి యువతగా న్యాయం చేశామని అడుగుతా ఉన్నాం. ఈరోజు పేర్లు మని విద్యార్థి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువతలన్నీ నువ్వు తన్నినప్పుడు నీకు ఈ విషయం గుర్తు రావట్లేదా? ఈ 12 రోజుల నుంచి నువ్వు వేస్తున్నటువంటి నాటకాలు, నీ కపట నాటకాలు ఆపోయాయని అడుగుతా ఉన్నాం. నువ్వు విద్యార్థి యువతకి ఏం చేస్తా అన్నావు? మాట తప్పనో మడని చెప్పనన్నావు. ఈ 5 ఏళ్ళ విద్యార్థి యువతలందరూ నాశనం చేసావు. ఈరోజు పేర్ల మంది చెంప మీద కొట్టి విద్యార్థులని ఈరోజు మోసం చేసి అరిచేతుల్లో వైకుంఠాలు చూపించావు. కానీ విద్యార్థి యువత రాష్ట్రంలో అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీలకి మేము ఓటైపోతా ఉన్నాం.